రోజా వచ్చి రక్తం ఇవ్వటంతో చామంతి రామచంద్రయ్యని కాపాడుకుంటుంది. బాబు, ఈరోజు మీరే లేకపోతే మా నాన్న ప్రాణాలతో ఉండేవారే కాదు. థ్యాంక్స్ బాబు అని ప్రేమ్కి థ్యాంక్స్ కూడా చెప్తుంది. తర్వాత చామంతి ఇంటికి వస్తుంది. ఏంటి చామ్, ప్రేమ్ నీకు అంత హెల్ప్ చేస్తే ప్రేమ్కి నువ్వు చేస్తున్నది ఇంతేనా అని చిట్టి అడగటంతో నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పాను చిట్టి అని చామంతి అంటుంది. ఏంటి, అంత చేస్తే కేవలం థ్యాంక్స్ చెప్తే ఎలా, ప్రేమ్ని క్షమించేయచ్చు కదా అని చిట్టి అంటాడు. నేను కూడా ప్రేమ్ బాబుని క్షమిద్దామనే అనుకున్నాను. ప్రేమ్ బాబు నాకు చాలా సహాయం చేశాడు, కానీ నేను క్షమించానే అనుకో. మళ్ళీ నేను ప్రేమ్ బాబుని ఎక్కడ ప్రేమిస్తానో అని భయంతో క్షమించలేకపోతున్నాను అని చామంతి అంటుంది. ప్రేమ్ బాబు చాలా మంచివారు, నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను అని చామంతి అనడంతో థ్యాంక్స్కి ఇంకేదైనా జోడించు చామ్, లేకపోతే ఏం బాగోదు అని ప్రేమ్ అంత చేశాడు కదా అని చిట్టి అంటుంది. సరేలే, నేను ప్రేమ్ బాబు కోసం పాయసం తయారు చేసి తీసుకొచ్చి ఇస్తాను, అప్పుడు కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు ఉంటుంది కదా అని చామంతి పాయసం తయారు చేసి, బాబు ఇదిగోండి మీకోసమే నేను పాయసం తయారు చేశాను, తినండి బాబు అని ఇస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ తీసుకొని తింటూ ఉంటాడు. ఎలా ఉంది ప్రేమ్ అని చిట్టి అడగటంతో, ఏంటి దీన్ని అసలు పాయసం అంటారా, చీచి అసలు ఇందులో షుగరే లేదు అని ప్రేమ్ చెప్తాడు. అలా చిట్టి దగ్గర పెట్టేస్తాడు. ఏంటి, నేను షుగర్ వేశానే అని చామంతి అంటుంది. కావాలంటే నువ్వు టేస్ట్ చేసి చూడు చామ్, ఇందులో షుగర్ లేదు అని ప్రేమ్ చెప్పటంతో ఉండు చూస్తాను అని కాస్త పాయసం చేతిలో వేసుకొని టేస్ట్ చూసి, బాబూ ఇందులో షుగర్ ఉందే అని చామంతి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ ఆ పాయసాన్ని తింటూ, "ఆ, ఇప్పుడు చాలా బాగుంది, ఎందుకంటే నువ్వు ఎంగిలి చేసావు కదా" అని ప్రేమ్ తింటూ ఉంటాడు. దాంతో చామంతి చిరుకోపం చూపిస్తూ ఉంటుంది. ఇక ఎపిసోడ్లో అయితే దీక్ష ఫాలో చేస్తున్న విషయం రోజాకి తెలిసిపోవడంతో దీక్ష చూసే విధంగా కేఫ్లోకి వెళ్తుంది. దీక్ష కేఫ్కి వెళ్ళిందని రమాదేవికి చెప్పటం, రమాదేవి వచ్చిన తర్వాత రోజాని అడిగితే, నేను కేఫ్కే వెళ్ళాను అత్తయ్య, నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని రమాదేవి దగ్గర తప్పించుకుంటుంది.